సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మధు గారు, మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏం చూసారు మీరు మీ జర్నీ? అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డాను, ఏ ప్రేమ తక్కువై నేను సఫర్ అయ్యాను. మీకు కూడా ప్రేమ తక్కువైంది ఇంట్లో? మరి ఇద్దరు వేరే వేరేగా, ఒకళ్ళు ఫారెన్ లో ఒకళ్ళు ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది. అంటే లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీస్ అని ఇప్పుడు రీసెంట్ గా బాగా వైరల్. నాకు అలాంటివి నచ్చవు. కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు. మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నచ్చవు. స్టోరీ లేదు. నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను. సో నాకు ఏ రోజైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేస్తానో, నా జర్నీ, అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ, మీరు అన్నట్టు నా ఒంటరితనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది. హ్యాపీగా ఉన్నాను. నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ 4 yearsలో ఎప్పుడు ఎక్కడికి పోలేదు. ఎప్పుడు నాతోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం. ఏ పనైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ ఎక్కడికి వెళ్ళాలని అన్ని ఇద్దరం కలిసే చేస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యన హ్యాపీగా ఉండొచ్చు, కానీ సొసైటీ కానీ లేకపోతే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ, లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను మీరు పట్టించుకుంటారా? సొసైటీకి మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. అంటే మీరు ఏం చూపిద్దామని అనుకుంటున్నారు? ఏం చూపిద్దాం? ఒక హస్బెండ్ తో డిఫరెంట్ ఒక అమ్మాయి, ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం. దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా? దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మీరందరికీ మీకు ఇది నెగిటివ్ కనిపిస్తుంది? నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇతనికి ఈమె వైఫ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మా ఇద్దరం కలిపి ఒకటయ్యాం. దానిలో తప్పే ఉంది. ఎంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు? 3 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేము 2వ పెళ్లి చేసుకున్నాం. దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు? 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిలో ఒక ప్రెగ్నెంట్లు చేస్తున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు, వదిలేస్తున్నారు, వీధిని పడేస్తున్నారు. మేము అవేమీ చేయలేదు. మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి, వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి. మా పబ్లిక్ చెప్పాం, మా ప్రజలకు చెప్పాం, మా ప్రజలకు చెప్పే మేము మొన్న ఎలక్షన్ చేసాం. ఎలక్షన్లో నేనే దగ్గరుండి చేశాను. వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు. మా ఇద్దరిని దగ్గరుండి చేసాం. మా పిల్లల్ని చూసుకున్నాం. వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు, వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం. మేము గాలికి వదిలేదు కుటుంబాలకి. వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాడు, రోడ్డు మీదకి వచ్చారు. నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను ఉన్నాను. నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను ₹1 కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు. నేను నా పిల్లలకి కానీ నాకు కానీ, నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను. మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా, ఎవరికి ఎందుకు మేమేం దీనివల్ల ఎవరై సఫర్ అయ్యేది ఏముంది? తిరిగి పైగా మా కార్యకర్తలు, మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో, అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు, ఈవెన్ మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. హస్బెండ్కే చూడదు ఆమె, ప్రజలకి ఏం చూస్తుంది? ఇప్పుడు అదేమీ లేదు. నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు. నాతో ట్రావెల్ చేస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు 22లో ఈ గొడవ స్టార్ట్ అయింది. 24లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే, అబౌట్ 70,000 ఓట్స్ అన్నాడు. నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా 40,000, 50,000, 60,000తో గెలిచారు. మా జిల్లాలోనే 4 ఎమ్మెల్యేలు కొత్తోళ్ళు, మొక్కం తెలియనోళ్ళు కూడా, ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి 54,000 మెజార్టీతో గెలిచాడు. మరి అచ్చెన్నాయుడు ఎంతో గెలవాలి? కనీసం 70తో గెలవాలి కదా. 30, నా 73,000 ఓట్లు. ఇవన్నీ తెలిసి ప్రజలు నాకెందుకు ఇంకా నైతికంగా బలంగానే ఉంచారు. నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే. కిందోళ్ళందరికి ఒక్క 15 రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా 40,000, 50,000 మెజారిటీలు వచ్చి, నీకేం 30,000? అంటే ప్రజలే 1,000 వ్యతిరేకించుంటే అచ్చెన్నాయుడికి 70,000 రావాలి కదా. ఇంత వేవ్లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా. సో నేను గతసారి ఎంపీకి పోయినా 3,100 తేడా నాది. వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్, 3,000, 3,500. సో వీడు ఇలాంటి వాడు సంఘ వ్యతిరేకమైన పని చేసాడు, కొట్టండి అనుకుంటే నాకు 20-30,000 ఓట్లకి కుదించేసి ఆయనకు 1,00,000 మెజారిటీ ఇవ్వచ్చు. అది జరగల ఇంత వేవ్లో కూడా. అదే మాకు ప్రజలు. ఆయన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి? ఇది మా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తో మేము ఒకటే. పర్సనల్ లైఫ్ ప్రైవేట్ రహస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడతాడో వాడు దొంగ.
పర్సనల్ లైఫ్ ను ఓపెన్ గా తెరచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలు ఎలా అవుతాం మేము? వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం. ప్రజలే గుర్తించారు, ప్రజలే గౌరవిస్తున్నారు. ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు. కార్లను ఓవర్టేక్ చేసుకుని స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు. డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఉన్నత స్థాయి వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీదలో పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు. ఏం సార్ ఏంటి అంత ఎమోషన్ అవుతున్నారు ఏంటంటే, మీరంటే నాకు ఇష్టం సార్. ఆయన ఏం అర్థం చేసుకున్నారు? పెద్ద ఆఫీసర్. ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది. ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు. మేము చెప్తాం. ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు, చాలా మందికి ఇన్స్పిరేషన్. ధైర్యంగా బతకండి. ఆవేశం ఎలా వస్తుంది? వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది? ఆ సంతోషం ఎలా వచ్చింది? 1600 ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు లక్షలా దాటారు. 1,45,00,000 వ్యూవర్షిప్ ఎలా వచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభిమానంతో వస్తుంది. అభిమానమా కాంట్రవర్సీ అంటారు? కాంట్రవర్సీ ఎందుకు రావాలంత? ఫాలో అప్ ఎందుకు చేయాలి? న్యూస్ కదా, లేటెస్ట్ న్యూస్ కదా, లేటెస్ట్ రెండు ఉంటాయి, ఈ రెండు ఉంటాయి. ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి. ఎవరికైనా సరే రెండు కోణాలు ఉంటాయి. ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, రెండు ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం. రావణుడిని మెచ్చింది ప్రజలే, రాముడిని మెచ్చింది ప్రజలే. రెండు ప్రజలే. మీకు రావణుడు ఇష్టం ఉండొచ్చు, నాకు రావణాసుడు అంటే ఇష్టం. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. నాకు రావణాసుడు హీరో, నేను హీరోగా చూస్తాను. సార్కి రాముడు అంటే హీరో. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఎలా చూస్తున్నారు? రాముడు అనుకుంటున్నారు, రావణాసుడు? నేను డిఎస్ఏ అనుకున్నాను. డిఎస్ కి ఒక బ్రాండ్ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. ఎవరితో కంపేర్ చేయను. ఈ స్పెషల్ అంటే. సార్ మీ బిజినెస్ అన్ని వదిలేసారా? వదిలేదు, అన్ని లాగేసుకున్నారు. మేమేం బిజినెస్ లో వదిలేదు. మైన్స్ నాది 25 years నుంచి మైన్స్ కంపెనీ. ఎప్పుడు మైన్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ ఓనర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం. మైన్స్ లో బాగా పీక్స్ కి వెళ్ళాను. ఈ గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, లేకపోతే రిజల్ట్ రోజు ఈవినింగ్ లాగేసుకున్నాం. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే ఆ సాయంత్రం కల్లా నా మైన్ ఒక్కసారి కొట్టి పంపించేశారు. ఈ రోజు వరకు పెర్మిట్స్ ఇవ్వట్లా. 61 కోట్లు లాస్ సడన్ గా గవర్నమెంట్. ఈ శారీ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాంచ్ మదీనాగూడలో స్టార్ట్ చేస్తున్నాం. విత్ ఇన్ 3 months జూబ్లీ హిల్స్ లో స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ ఇంకొంచెం రోజుల్లో ఇంకొక 4-5 బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం. అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా చూడండి. చూడడానికి కాదు, అంటే ఒక మంచి గ్రేట్ లీడర్ శ్రీకాకుళంలో, మంచి దువ్వాడ శ్రీని గారు అంటే మంచి నేమ్ ఉంది. అంత లీడర్లా ఉండేవాళ్ళు. ఆయన నోట్లో నుంచి ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళి అవి ఇవి వినేవాడు. కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకునే వాళ్ళం. కానీ అలాంటి ఆయనతో నోట్లో నుంచి మేము ఇలా శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా చెప్తుంటుంటే ఎలా ఉండే ఆయన్ని ఎలా చేశారు, ఎలా ఉండే ఆయన ఎలా చేయడం. బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్. అది ఏదైనా చిన్న ప్రొడక్ట్ అయినా పెద్ద ప్రొడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. అది చీర, జాకెట్టా, లేకపోతే ఇంకేంటా అని చూడకూడదు. బిజినెస్. నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది. మైండ్స్ వల్ల కోల్పోయాం. సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి, చేద్దాం. మీకు తనకి ప్రజలే ఇష్టం, తనకి ప్రజాజీవితం ఇష్టం. ఇది కూడా ప్రజలకు లింకప్ అయ్యేది. మా కింద ఒక 100 మంది పనిచేస్తారు. మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి. ఇంకొంచెం మనకి పీపుల్ తో బాండింగ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా మనం తక్కువ ప్రైస్ కి ఇస్తే, ఓకే శ్రీనివాస్ గారు మౌజీ దగ్గరికి వస్తే మనకు తక్కువ ప్రైస్ కి శారీ వస్తుందని గుడ్ విల్ మనకు వస్తే చాలు, కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో శారీ స్టోర్ ఓపెన్ చేస్తాం. ఓకే, అంటే ఈ బిజినెస్ కి దువ్వాడ గారు 3-4 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆయన డబ్బులు ఇచ్చి బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వానికి రాసి ఇచ్చేసి వచ్చేసారు. విత్ ఎంప్టీ హ్యాండ్స్ హీ కేమ్ అవుట్. అక్కడి నుంచి మా లైఫ్ ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం. దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్ లో పెడుతున్నాను. అలానే నాది వేరు, శ్రీనివాస్ గారు వేరు అని మాకు లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాం. మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు. ప్రెసెంట్ లేవు, లాగేసుకున్నారు అందరూ. ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా. సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే. మా ఇద్దరి మధ్యలో నీది నాది అనే తేడా లేదు. అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలి. మా ఇద్దరు నాదైనా ఒకటి, అతనిదైనా ఒకటి. ఎవరికి సంబంధం లేదు. ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం? మీ బిజినెస్
బిజినెస్ చేస్తున్నావా మంచి ప్రోడక్ట్ అందిస్తున్నావా అనేది మీరు చూడండి. అంటే డబ్బు గురించే ఆయనకి దగ్గర అయ్యారని కూడా టాక్. అది ఫేక్ అదే చెప్తున్నాను కదా. మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ వెనక్కి తీసుకోండి, ఆస్తులన్నీ రాసిచ్చి తను చెప్తున్నా 0 బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి. అందుకే నేను అంటున్నాను మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది 100% ప్యూర్ లవ్. ఎందుకంటే నేను అతని నుంచి ఏది ఆశించలేదు, 1 రూపాయి ఆశించలేదు. అతను పదవిలో లేరు, నేను పదవిని ఆశించడానికి, అతను డబ్బులు లేవు డబ్బు ఆశించడానికి. ఏమి ఆశించుకున్నా 100% అతని మనసు, అతని వ్యక్తిత్వం, అతని హానెస్టీ, అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను. దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం. అతని దగ్గర ఏ ఆస్తులు లేవు, అన్ని బాణీకి ఇచ్చేసి వచ్చేసారు. ఇటీవల కాలంలో ఒక 2 కోట్ల రూపాయలు విలువైన 2.5 కోట్ల విలువైనటువంటి ఒక అసెట్ విశాఖపట్నంలో అమ్మారు దాన్ని. అలాగే శ్రీకాకుళంలో కూడా కొన్ని ల్యాండ్స్ అమ్మారు. అమ్మి ఈ డబ్బులన్నీ కూడా అక్యుములేట్ చేసి ఈ బిజినెస్ లో మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని నేను ఇప్పుడు అమ్మేశాను. ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు ఇచ్చే 2009 నుంచి అవి నా పేరు మీద ఉన్నవి. ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వక ముందు నుంచి, రాజకీయంలోకి రాకముందు నుంచి మీరు డబ్బులు మేము ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. అన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా. మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏమి కూడా లేవు, ఎప్పుడు కూడా లేవు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది, లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను. మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాం, దానికోసం కొంచెం డబ్బులు పట్టవలసి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు అది కొన్ని వీడియోస్ మీ డ్యాన్స్ చేసి సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. అది మీరేనా? అది ఇప్పటికీ చెప్తున్నాను, అది నేను కాదు. అసలు ఆ మనిషి కూడా నా అలాగ లేదు. అది ఎందుకు ఎవరికి అనిపించిందో, ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా బచ్చాగాళ్ళు, ఆ బచ్చాగాళ్ళు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు. అలానే డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు. నాకు రికార్డింగ్ డాన్స్లు, నాకు స్టేజ్ల మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడూ లేదు. ఎనీబడి కెన్ ప్రూవ్ చేసుకోండి. సార్ అప్పుడే చెప్పారు ప్రూవ్ చేసుకుంటే నేను 1 crore రూపీస్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని. మొన్న ఛానల్లో కూడా నాకు అవసరం లేదు. అలానే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి బ్రతుకుతారు కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు, వాళ్ళేమో హీరోయిన్లు అంటున్నారు. స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డాన్సర్లు అంటారు, నానా రకాల పేరు పడుతున్నారు. నేను ఎవరి అమ్మాయిని కామెంట్ చేయట్లేదు. నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో ఎంక్వైరీ చేసుకోండి, నేను పుట్టిన ప్లేస్ లో, మా అత్తగారి ప్లేస్ లో. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే 1 crore ఇస్తాం. ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతామంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చి పెడతాం. ఎందుకు అమ్మాయిని బయటికి లాగాలి, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కాబట్టి. మాకు అమ్మాయి తెలుసు, అది ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తెలుసు. కానీ అలాగ అమ్మాయిని మాధురి అని చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను 1 crore మీకు బహుమానం కింద ఇస్తాను, దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను. అంటే ఎందుకు అలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. అలా చేస్తే ఏమొస్తుంది? అంటే ఇప్పుడు మాధురికి నాకు మేము ఒక మనసుతో ఉన్నాం కదా, మరి అలా చేస్తే ఏమొస్తుంది మీకు? ఎవడా చేసేవాడు? రికార్డింగ్ డాన్స్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని, రికార్డింగ్ డాన్స్ అమ్మాయిని డోవర్స్ని పెళ్లి చేసుకుని నీకేంటి నొప్పి? పెట్టినోడికి ఏంటి నొప్పి? అలాగైతే మీరు డాన్స్ చేసి మీరే ఒప్పుకున్నట్టు. నేను కాదు కదా, నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు. నేనైతే నిజంగా నేను ఒప్పుకుంటాను. ఐఎమ్ వెరీ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఒప్పుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ మీ ఐ విల్ అగ్రీ. నేనే అదా, నేను డాన్స్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, నేను పెట్టుకుంటున్నాను కదా. నేను చేసి నేనే పెట్టుకుంటాను. నేను అది కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? అలానే అదే అంటున్నాను, ఒకవేళ డాన్స్ చేసిన అమ్మాయినే దువ్వాసం చేసుకుంటే మీకేంటి పెయిన్? అమ్మాయి మాత్రం అమ్మాయి కాదా, ఆడపిల్ల కాదా? ఎందుకు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను. ఒకవేళ ఆ అమ్మాయే మాధురి అని ప్రూవ్ చేయాలనుకుంటే 1 crore బహుమతి ఇస్తాం, తీసుకురండి అంటున్నాం. ఎవరైతే వచ్చారో వాళ్ళకి. అంటే ఇప్పుడంటే ఏ జనరేషన్ వచ్చేసింది, ఫేస్లు మార్పిడి ఇది ఇది. ఆ వీడియో చూస్తే అప్పుడెప్పుడు 2003 2000 వయసు ఎంత తెలుసు? ఏమండి నాకు ఇప్పుడు 34 years అండి. 2000 అన్న ఏజ్ ఎంత ఉంటది? ఓకే, ఆ వీడియో ఎప్పుడు చాలా ఓల్డ్. నేను 2000 అన్న ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి? 2005 లో నేను 10th. నాకు ఎంత ఏజ్ ఉంటుంది? నాకు 2010-11. అప్పుడు నేను ఎంత పిల్లని ఉంటాను? ఆ అమ్మాయి అంత డాన్స్ నాకు నేను ఎలా చేయగలను? కొంచెం నా ఫోన్ అట్లీస్ట్ నా చిన్నప్పుడు ఫోటోలు ఏవో చూపిస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడో మాదిరి చూపిస్తున్నారు కదా. అట్లీస్ట్ 2005 లో నేను 10th. పోనీ అప్పుడు
నాతో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఏదో మీలాంటి వాళ్ళు నమ్మాలి, ఎవరు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళకి ఏంటో తెలుసు. మేమేం నమ్మడం కాదు, చెప్తున్నా అంటే మీరు చూస్తే ఎలా అనిపిస్తుంది, అలాగే నాకెక్కడ అనిపించట్లేదు, మా వాళ్ళకి ఎవరికి అనిపించట్లేదు, మీకు ఎలా అనిపిస్తుందేమో మరి, మాకైతే తెలియదు. మా అందరికీ తెలుసు, ఎవరు మా జిల్లా అందరికీ తెలుసు అది నేను కాదని. ఇంక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మొచ్చేమో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంక నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నాను. పోనీ అమ్మాయి కూడా డాన్స్ బాగా చేస్తుంది అనుకుంటే అనుకోండి, దానిలో ఐ డోంట్ కేర్.